హాయ్ ఈ పురాణాస్ అభిమానులకు స్వాగతం. మరిన్ని అద్భుత కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్రకృతితో మమేకమైన హిమాలయ పర్వతాల నడుమ ఓ మహర్షి తన ధ్యానంలో మునిగిపోయాడు. ఆయన ఎవరు కాదు, వేదవ్యాసుడు, మహాభారతాన్ని సృష్టించబోయే మునివర్యుడు. మహర్షి వేదవ్యాసుడు తన ధ్యానంలో లీనమయ్యాడు. ఆయన మనస్సులో ఒక గొప్ప సంకల్పం ముదిరింది. మహాభారతం అనే ఇతిహాసాన్ని రచించి లోకానికి ధర్మమార్గాన్ని చూపాలని. కాని ఈ పని అసాధ్యమని తెలుసు. ఆయనకు ఒక లేఖకుడు కావాలి, తన వేగానికి తగినవాడు. లోతైన ధ్యానంలో ఆకాశంలో ఒక ప్రకాశం వెలిగింది. సత్యలోకం నుండి స్వయంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమీ, వ్యాస, మీ రచనలో అపార తపస్సుంది, కాని ఒక సహాయకుడు లేకుండా ఇది సాధ్యం కాదు. గణేశుడిని అనుగ్రహం కోరు అని సలహా ఇచ్చాడు. ఆకాశం గర్జిస్తుండగా శ్రీ గణేశుడు వ్యాసుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన బంగారు కాంతి ఆశ్రమాన్ని వెలిగించింది. తన జ్ఞానంతో ప్రసిద్ధుడైన ఆ దేవుడు వ్యాసుడు విన్నపాన్ని ఆలకించాడు. మహాభారతాన్ని రచించడానికి తను చెప్పే వేగానికి తగ్గ లేఖకుడు కావాలని గణేశుడు అంగీకరించాడు. కాని ఒక షరతు విధించాడు. వ్యాసుడు ఒక్క క్షణం కూడా ఆగకూడదు, లేకపోతే తాను వెళ్ళిపోతానని. వ్యాసుడు తెలివిగా తన స్వంత షరతు విధించాడు. గణేశుడు ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకున్న తరువాతే రాయాలని. ఇలా ఒక దివ్య ఒప్పందం కుదిరింది. నది ఒడ్డున ఉన్న ప్రశాంతమైన ఆశ్రమంలో గొప్ప రచన ప్రారంభమైంది. వ్యాసుడు మహాభారత శ్లోకాలను పఠిస్తూ ఉంటే ఆయన గొంతు జ్ఞానంతో ప్రతిధ్వనించింది. గణేశుడు మెరుపు వేగంతో రాస్తూ ఉన్నాడు. ఆశయకలం తాటి ఆకుల మీద సాగింది. కాని వ్యాసుడికి ఒక పథకం ఉంది. గణేశుడి షరతును గుర్తుంచుకుని ఆయన సంక్లిష్టమైన శ్లోకాలను చెప్పాడు. దీనితో గణేశుడు ఆలోచించడానికి ఆగవలసి వచ్చింది. ఇది వ్యాసుడికి ఆలోచించడానికి సమయం ఇచ్చింది. ఇతిహాసం సజావుగా సాగింది. రచన కొనసాగుతుండగా ఒక సవాలు ఎదురైంది. గణేశుడి దంతకలం విశ్రాంతిలేని వేగంతో రాస్తూ ఉండగా పగిలిపోయింది. ఆ పవిత్రమైన పని ఆగిపోయింది. కాని గణేశుడు అడ్డంకులను తొలగించే దేవుడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అపూర్వమైన భక్తితో ఆయన తన దంతంలో ఒక భాగాన్ని విరిచి దాన్ని కొత్త కలంగా ఉపయోగించడం కొనసాగించాడు. ఆశ్రమం ఆయన త్యాగంతో వెలిగిపోయింది. ఆయన నిబద్ధతకు సాక్ష్యంగా నిలిచింది. వ్యాసుడు ఆశ్చర్యంతో చూస్తూ వారి బంధం బలపడింది. ఇవరకు సూర్యుడు ఆశ్రమం మీద ఉదయించినప్పుడు చివరి శ్లోకం రాయబడింది. మహాభారతం ఎన్నటికీ అమరమైన ఇతిహాసం పూర్తయింది. తాటి ఆకును దివ్యమైన కాంతితో వెలిగాయి. వ్యాసుడి జ్ఞానం మరియు గణేశుడి భక్తితో ఆశీర్వదించబడ్డాయి. వారి సహకారం ఒక అమరమైన వారసత్వాన్ని సృష్టించింది. అది మానవాళిని యుగాల పాటు నడిపిస్తుంది. నది గౌరవంతో బుసబుసలాడింది. అడవి నిశ్చలంగా నిలిచింది. మహాభారతం రూపుదిద్దుకుంది. ధర్మం మరియు విధి యొక్క అమర కథగా మారింది. ఈ కథ నీకు నచ్చిందా? లైక్ చేయి, నీ ఫేవరెట్ మూమెంట్ కామెంట్ చేయి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు.